బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రీన్ రిచ్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్వయంగా పరిశీలించారు. కాలనీలో ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి అల్పాహారం కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన సీఎంలా కాకుండా భయాందోళన కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజీవ్ యువ వికాసం పేరిట నిరుద్యోగులను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వకుండా కాంగ్రెస్ అనుబంధం ఉన్నవారికి ఇస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అందరూ చదువుకొని వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళందరి కాలనీని బాగా తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటూ బాగా డెవలప్ చేసుకున్నారు. వాళ్ళందరికీ అసోసియేషన్ వాళ్ళతో పాటు అందరికీ కాలనీ వాసులందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఏ ప్రభుత్వం అయినా ప్రజలే కేంద్ర బిందువుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి అధికారంలోకి వచ్చినాక పార్టీలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. కానీ బాధాకరం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నప్పటి నుండి రాజకీయాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టకుండా పనిచేస్తున్నది వాస్తవం. గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం తప్పిస్తే, ప్రజలు ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళని పూచిగా చూపించే ప్రయత్నం తప్పిస్తే, తన నిర్ణయాల ప్రకారం తను ఆలోచించి ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎవరికి కూడా ఆలోచన రావట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతసేపు కేసీఆర్ గారిని పూచిగా చూపించండి. ఒకరోజు ఉద్యోగస్తులందరూ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని ఒక మాట అడిగితే, నన్ను పోసుకొని తిన్నా కూడా మీకు ఒక నయా పైసా ఇవ్వలేను అని ఉద్యోగస్తులను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎవరైనా అడిగితే వాళ్ళ ప్రజల మధ్యలో చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే, తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఎట్లా సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన ఈ ప్రభుత్వ పెద్దలు చేయట్లేదనేది వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి అయినా ఉండని, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఉందంటే అందరం వినేవాళ్ళం. ఏదైనా కొత్తగా ఏదైనా చెప్తారేమో, ప్రజలకు మేలు జరిగేది చెప్తారేమో, ఏమన్నా కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తారేమో ఆలోచించేవాళ్ళం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మాట్లాడినా పరనింద ఆత్మస్తుతి అన్నట్టే తప్పిస్తే వేరే ఆలోచన ఉండదు అనేది వాస్తవం. నిన్న ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేస్తూ కూడా అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడే ప్రయత్నమే చేశారు. హెచ్సియు ల్యాండ్స్లో మేము ఐటీ కంపెనీలు వేస్తామని అంటున్నాం. హెచ్సియు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ అనేది స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ నేను అక్కడనే వేస్తాననే మాట మాట్లాడుతుంటే పంతాలకు పోతున్న తప్పిస్తే అభివృద్ధిని తనంతలో తాను చేసే పనులను అడ్డుకోవాలని ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రికి రావచ్చు. నిజంగా మీకు అంత ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలంటే మామిడిపల్లిలో మీకు 500 ఎకరాలు ఉంది. పూతవేటు మామిడిపల్లి అంటే ఎక్కడ పక్కకైతే చంద్రయానగుట్ట పక్కకి అక్కడ వెయ్యండి. రింగ్ రోడ్ పక్కకి కదా మామిడిపల్లి. అక్కడ ఐటీ కంపెనీల గతంలో మేము ఒక 40 ఎకరాలు ఐటీ కంపెనీలకు అలాట్ చేసాం మామిడిపల్లిలో. అక్కడ ఐటీ కంపెనీలు తీసుకురండి. అక్కడ వదిలేసి అదే యూనివర్సిటీలోనే మేము వేస్తామంటే మీరు వేయడానికి ఇష్టం లేదని అర్థం అన్నట్టు. మీకు నిజంగా ఐటీ కంపెనీలు గ్రౌండ్ చేయాలనుకుంటే బోల్డంతా ల్యాండ్ ఉంది. అదే హెచ్సియుకి సంబంధించిన ల్యాండ్స్ ఎవరు అడగట్లేరు. కానీ మీరే మనం పని చేస్తున్నాను, ప్రతిపక్షం మీద అడ్డుకుంటుందని చెప్పే ప్రయత్నమే తప్పిస్తే మీకు పని చేయాలని చిత్తశుద్ధి అక్కడ లోపించిందని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి దగ్గర కూడా మీరు 4th సిటీ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టున్నారు. ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలు మీ చేతుల్లో ఉన్నా కూడా ఇప్పటికి ఇంకా 4,000 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు. ఎందుకు ఎక్వైర్ చేస్తున్నారు? రైతులు ఏమైపోతారు? ఆ రైతులు చిన్న సన్నకారు రైతులు, అర్ధెకరా పావెకరా ఉన్న రైతులకు సంబంధించిన భూములన్నీ లాక్కుంటున్నారు. ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాఫ్ ఎకరు పావెకరు ఉన్న అసైన్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ల పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎట్లా భయపడుతుందంటే, పొద్దున్న లేస్తే ఈ ప్రభుత్వం ఎప్పుడు డేగలాగా మా భూముల మీద వాళ్తుందంటే భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఇది కాదు. ప్రభుత్వం అంటే భరోసా ఇవ్వాలి, ముఖ్యమంత్రి అంటే భరోసా కల్పించాలి. కానీ భయాందోళనకు గురి చేస్తూ పాలన చేస్తున్న ప్రభుత్వానికి తొందరలోనే ప్రజలు బుద్ధి చెప్పేటాయని తగ్గింది. అవును, 2 సంవత్సరంన్నర అయింది. రాజీవ్ వికాసానికి ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చారు? ఇక ఇస్తున్నాము, అవే ఇస్తున్నాము, ఇక అప్లికేషన్లు పెట్టండి, రేపే ఇస్తాము, జూన్ 2nd రోజే గ్రౌండ్ చేస్తున్నాం అన్నారు. ఇప్పటికి ఏమొచ్చింది? కనీసం ఎక్కడైనా ఆలోచన 3 లక్షలు కావాలని ఎవరైనా ఒక స్టూడెంట్ అప్లై చేస్తే
50,000కి అడ్జస్ట్ కండి అని చెప్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఈరోజు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, కానీ కాంగ్రెస్ కంటే కప్పుకొని పోయి ఆడ ముగ్గులు పోసి కాంగ్రెస్ వాళ్ళు కప్పుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే మీరెట్లా ప్రభుత్వం అవుతారు? మీరెట్లా ముఖ్యమంత్రి అవుతారు? మళ్ళీ చెప్తున్నా, పార్టీ